హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో గోబీ మంచూరియా సోయా సాస్ లేకుండా ఎలా చేసుకోవాలో చూసాను. అండ్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కలర్ లైట్ బ్రౌన్కి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న బెల్ పెప్పర్స్ ఆర్ క్యాప్సికమ్ వేసుకోవాలి. అది సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. అది దగ్గరకు అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి అండ్ అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్స్ టొమాటో సాస్ వేసుకొని అది బాగా కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ కలుపుకున్న వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. మీకు కావాలంటే ఒక 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు మనం యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఫ్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు పేస్ట్ అయిపోకుండా చూసుకోవాలి. మొత్తం అంతా ఈవెన్ గా మిక్స్ అయిన తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్ లో ఉంచి ఆపేసుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ యమ్మీ గోబీ మంచూరియా రెడీ.